నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. విజయవాడ దసరా శర నవరాత్రుల్లో 5వ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్కు గవర్నర్ కార్యాలయ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో సీనా నాయక్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్య, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు తదితరులు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేశారు. గవర్నర్కు అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. విద్యార్థి మృతితో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ 2 రోజులుగా రణరంగంగా మారింది. విద్యార్థి సంఘాలు ఏయువైసీ ఛాన్సలర్ గా విశాఖలో పరిస్థితి మారింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏయువర్సిటీ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో వీసీ అక్కడికి వచ్చిన వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏయూ శాతవాహన్ హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతికి వర్సిటీ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేకపోవడమే అని నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పటికైనా పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చివరకు ఈ విషయంపై అటు ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యార్థి మృతిపై న్యాయకీయం చేయొద్దని సూచించింది. విద్యార్థులతో తాము చర్చలకు రెడీ అని తెలిపింది. మరోవైపు వీసీ రాజశేఖర్ సైతం విద్యార్థులతో చర్చలు జరిపారు. 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించారు, ఆందోళనను విరమించారు. అధికార పార్టీకి చెందిన మామ అల్లుళ్ళు ఒకరు అసెంబ్లీలో, ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు సైకో? ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? అభిమానుల యొక్క ఫోన్లని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? ఇంటికొచ్చిన ప్రొడ్యూసర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు? సైకో అనరా? అన్న, మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్ని అందరిని అడుగుతానా. దేశ చరిత్రలో నేను మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారనా? మీరే చెప్పాలా దీనికి ఆన్సర్. బాలకృష్ణ గారే కదా. దేశ చరిత్రలో నేను ఒక మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో నా పేరు 9వ వరుసలో ఉంది. నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని అడుగుతున్నాను, ఎవడ్రా వాడు రాసింది నా పేరు అని. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడినాడు. ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి. కానీ మీరు చేసింది ఏంది? నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది. గౌరవం అనేది ఒకరిని అడుక్కుంటే రాదు. మనం చేసే పనుల్లో, మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలపైన ఎందుకు పెట్టడం లేదు? అసలు హిందూపురంలో సమస్యలు చూసుకుంటే, హిందూపురంలో నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక చాలామంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని బెంగుళూరు వలసపోతున్నారు. దాని గురించి మీరు ఏ రోజన్నా పట్టించుకున్నారా? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక
చాలా అనేక స్పిన్నింగ్ మిల్స్ మూతబడ్డాయి, వాళ్ళకి ఉపాధి లేదు. దాని గురించి ఏదన్నా పట్టించుకున్నారా? ఒక రోజుకి హిందూపురంలో 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అవసరం. దాని గురించి ఏ రోజన్నా పట్టించుకున్నారా? అవన్నీ పట్టించుకోకుండా మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నా పేరు 9వ వరుసలో ఉంది, నాకు రెస్పెక్ట్ కావాలి, వాడెవడు వీడెవడు, మా నాయకుడిని సైకో అని ప్రశ్నించడం జరిగింది. నిజమైన సైకో మీరు, అది గమనించాల్సిన విషయం. రాష్ట్ర ప్రజలు, మీరు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఎక్కడెక్కడ వేదికల పైన తాగొచ్చి మాట్లాడేవారు మీ సంస్కారం అది. మా నాయకుడు విషయం అలా ఉండదు. ఏ రోజైనా మా నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టినవాడు, ప్రజల కోసం పుట్టినవాడు. మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్కి, ఎవరో రాసిన పాటలకి డాన్సులు వేసుకుంటా మీరు హీరో అయినారేమో. గోదావరి నదికి వరదపోటు, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భద్రాద్రి చేరువద్ద గోదావరి నదిపై అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి గోదావరి వద్ద 43 అడుగులకు చేరుకొని 9,32,296 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో దిగువకు ప్రవహిస్తోంది. పర్ణశాల వద్ద సీతమ్మనారి చీరాల ప్రాంతంలో సీతమ్మవారి విగ్రహం గోదావరి ప్రవాహంలో మునిగిపోయినట్లు సమాచారం. పర్ణశాల వద్ద సీతమ్మవారి విగ్రహం గోదావరి ప్రవాహంలో మునిగిపోయింది. అభ్యాస్ ఎడ్యూ టెక్నాలజీస్ లెక్స్క్వెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ఇతర కెరీర్లను ఎంచుకోవడానికి వీలవుతుంది. ఈ 60 నిమిషాల సామర్థ్య పరీక్ష మొదటి దశ సెప్టెంబర్-నవంబర్ మధ్య స్కూళ్లలో జరుగుతుంది. నవంబర్ 26న న్యాయ దినోత్సవం సందర్భంగా తుది పోటీ ఉంటుంది. అభ్యాస్ ఫౌండర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ, సామర్థ్యం, అభిరుచి ఆధారంగా సరైన వృత్తిని ఎంచుకోవడానికి విద్యార్థులకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అన్నారు. ఈ టెస్టు విద్యార్థులో మాట్లాడే సామర్థ్యం, వర్బల్ ఎబిలిటీ, తార్కిక సామర్థ్యం, లాజికల్ రీజనింగ్, పరిమాణాత్మక నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుందని అన్నారు. నేను అభ్యాస్ లా ప్రెప్ వ్యవస్థాపకుడిని, ఫౌండర్ని. మేము గత 15 సంవత్సరాలుగా కొన్ని వేల మంది పిల్లల్ని నల్సర్ లాంటి టాప్ నేషనల్ లా స్కూల్స్కి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న పురస్కారం డైమండ్ జూబ్లీ కోసము మేము ఈ ఇయర్ చేసుకున్న ఒక బృహత్తర ప్రాజెక్ట్ అభ్యాస్ లెక్స్క్వెస్ట్. దీని ద్వారా మేము ఏం చేస్తామంటే క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అని సుప్రీంకోర్టు 75 సంవత్సరాల్లో ఇచ్చిన 75 మేజర్ జడ్జ్మెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ని ఒక కాఫీ టేబుల్ పుస్తక రూపంగా తీసుకొచ్చాము. అది టీనేజ్ పిల్లలకి అర్థమయ్యే రకంగా సరళంగా ఒక స్టోరీ ఫార్మాట్లో, ఒక ఇలస్ట్రేషన్ ఫార్మాట్లో బుక్ తయారు చేయడం జరిగింది. అక్రాస్ వేరియస్ ఫేసెట్స్ ఆఫ్ లా దాన్ని చేయడం మా ఉద్దేశం. అది ఇప్పుడు చేయడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే దీన్ని అందరికీ అందుబాటులో పెట్టాలి. ఇట్స్ అ కాఫీ టేబుల్ బుక్, ఇట్స్ అ కలెక్టబుల్ ఐటమ్ అండ్ ఇట్స్ ప్రైస్డ్ ఒక 1499 రూపీస్కి ప్రైస్ అయ్యి ఉంది. అమెజాన్లో ఉంది, ప్లస్ మా సైట్లో ఉంది. కానీ మేము దీన్ని ఫస్ట్ విడతగా మేము ఒక 75 టాప్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్, ప్రతి 9th, 10th, 11th, 12th ఉన్న స్కూల్స్కి 75 స్కూల్స్కి లైబ్రరీ కాపీ మా తరఫున ఒక ఫ్రీ ప్రోగ్రామ్గా చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి రీచ్ అవ్వాలి అన్న మా గోల్తో తీస్తున్నాం. అలాగే ఈ నెల తర్వాత నెక్స్ట్ నవంబర్ 26th రోజు ఈ 75 స్కూల్స్లోంచి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి 4-5 స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ స్కూల్ తీసుకొచ్చి ఒక మెగా బూట్ క్యాంప్ మేము నవంబర్ 26 రోజు కండక్ట్ చేయబోతున్నాం. అది కూడా దాన్ని మేము అభ్యాస్ లెక్స్క్వెస్ట్ అని అంటున్నాం. ఈ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అనేది ఆల్బమ్ బుక్ ఉందో, ఈ ఆల్బమ్ బుక్ని ఆఫ్టర్ హైదరాబాద్, మేము హైదరాబాద్ బేస్డ్ కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్ బేస్డ్ 75 స్కూల్ పెట్టుకున్నాం. 75 ఇయర్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్, 75 జడ్జ్మెంట్, 75 స్కూల్స్. ఇది మా స్లోగన్ ఫర్ దిస్. మొదటి విడత తర్వాత రెండో విడతగా వచ్చే 1 yearలో తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న 500 స్కూళ్ళకి అందించాలనేది మా తాపత్రయం. ఇది మాకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కరెన్సీ అమ్మవారుగా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి దర్శనమిచ్చారు. అమలాపురంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. కోట్ల రూపాయలతో విశేషంగా అమ్మవారిని ఆలయ నిర్వాహకులు అలంకరించారు. 5, 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్ల కట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ఆలయం మొత్తం నోట్ల కట్లతో అలంకరించారు. కరెన్సీ మాతగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సెల్ఫోన్ల రికవరీకి సంబంధించి మాట్లాడుతూ స్పెషల్ టీం ద్వారా గత 3 సంవత్సరాల నుంచి పకడ్బందీగా పోగొట్టుకున్న సెల్ఫోన్లకు సంబంధించి 8వసారి జిల్లా వ్యాప్తంగా 610 మొబైళ్లతో పాటు ఒక ట్యాబ్, ల్యాప్టాప్ను రికవరీ చేయడం జరిగిందన్నారు. వీటన్నిటి విలువ సుమారు 1,50,00,000 ఉంటుందన్నారు.
గత 2-3 సంవత్సరాల నుంచి దాదాపుగా 2257 ఫోన్ల రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోగొట్టుకున్న ఫోన్ నెంబర్తో పాటు IMEI నంబర్ను స్థానిక పోలీస్ స్టేషన్కు గానీ లేదా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా రికవరీ టీం గానీ తెలియజేయాల్సిందిగా కోరారు. పోగొట్టుకున్న ఫోన్లో ఎవరైనా సిమ్ కార్డును వేసినట్లయితే వెంటనే టెక్నికల్ టీంకు సమాచారం అందుతుందన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సొంత నిధులతో టెక్నికల్ టీం ద్వారా రికవరీ చేయడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లా పోలీసు వారు సెల్ ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్ని కూడా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ 3 years నుండి కూడా ఎక్స్టెన్సివ్ గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇది 8th phase లో టోటల్ 610 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ కలిపి 1,50 లక్షలు ఉంటుందండి. అండ్ ఓవరాల్ లాస్ట్ 2 to 3 years లో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి 2237 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాం. అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి, ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్ గా అక్కడున్న లోకల్ స్టేషన్ కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీం ఉన్నది TAC. ఆ TACలో ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ RI ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్ గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ IMEI డీటెయిల్స్, సిమ్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే CIR పోర్టల్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ దానిలో తీసి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా, IMEI నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి షేర్ అవుతాయి. వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే సందర్భంగా TAC టీమ్ని అందరినీ కూడా, మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఎఫర్ట్స్ పెట్టి 610 మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసేందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. పక్క జిల్లాలో మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు. UP, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవరీ చేస్తున్నారు. అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని రికవర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా పోలీస్ శాఖ వరకు వచ్చి రిజిస్టర్ చేయవలసింది కోరుతున్నాం. అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే OTP ఫ్రాడ్స్, మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయింది, APK ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్ గా 1930 పోర్టల్ కి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీజ్ చేయించి అండ్ అక్యూజ్ ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళ మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి. చిత్తూరు సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తనను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పలమనేరు గంటా ఊరు చెందిన బాధితురాలు తనను కానిస్టేబుల్ ఉమాశంకర్, హోంగార్డ్ కిరణ్ కుమార్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని మీడియా ముందుకు వచ్చింది. కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే నా పిల్లలు 3 చంపేస్తాను అంటూ బెదిరించాడని కన్నీరు పెట్టుకుంది. తనపై వేధింపులకు పాల్పడ్డవారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరింది. నేను పలమనేరులో ఉంటాను. గంటా కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాల్స్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసిచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. నన్ను తెలియజేసిన తర్వాత
ఆయన నేను మాట్లాడతాననేసి తను భయపెట్టాడు, కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నన్ను చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను, దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి. వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్ కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే, నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు, బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు, నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా లేదు. నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు. ఫర్నిచర్ ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెం సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ఫర్నిచర్ ఆటోని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కాల్వలోకి దూసుకెళ్లిన ఆటోలో ఉన్న వ్యక్తికి గాయాలు కాగా ఆటో పూర్తిగా ధ్వంసమైంది. విజయవాడ నుండి తిరుపతికి ఫర్నిచర్తో వెళ్తున్న ఆటో ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఆపి మల విసర్జన చేస్తుండగా లారీని ఓవర్టేక్ చేస్తూ వస్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోని ఢీకొట్టడంతో ఆటో కాల్వలో పల్టీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సుని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాకినాడలో టోల్గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు. గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం. ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రిలాపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారనే అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి. పోలీసులను చూసి టోల్గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారులో పోలీస్ యూనిఫార్మ ఉందని పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్నారు అధికారులు. తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు. గర్ల్ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో గల ఇండోర్లో జరిగిన ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. రాజేంద్ర అనే యువకుడిని లవ్ చేసిన యువతి ఇటీవల బ్రేకప్ చెప్పింది. దీంతో మళ్లీ తనను లవ్ చేయాలని అతడు వేధించడం మొదలుపెట్టాడు. నిరాకరించడంతో ఆగ్రహం ఎంచిన రాజేంద్ర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను బైక్తో ఢీకొట్టాడు. గాయాలు పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. దళిత యువకుడు నిమ్మకూరి రవీంద్ర 23పై దాడికి నిరసనగా రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను ఎంఆర్పీఎస్ నాయకులు దళితులు ముట్టడించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెంది ఉండి కూడా ఎస్ఐ బి మోహన్ రావు, మాలా దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డారంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వాహనాలతో పోలీస్ స్టేషన్ ముందు మోహరించారు. పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. నిలువరిస్తున్న పోలీసులు, ఎంఆర్పీఎస్ నాయకుల మధ్య త్రోపులాట జరిగింది. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గంజాయి సరఫరా చేస్తున్న హరికృష్ణను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు. కుప్పం జనసేన పార్టీ కార్యకర్త హరికృష్ణను అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు. హరికృష్ణతో పాటు మరో 3 అరెస్ట్. 100 కిలోల గంజాయి స్వాధీనం. కుప్పం నుండి తమిళనాడు కృష్ణగిరి మార్గంగా మదురైకు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న జనసేన నేత హరికృష్ణను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు. కుప్పం కృష్ణగిరి రహదారిలోని చిన్నెపల్లి ప్రాంతంలో వాహన తనిఖీలు. ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సూమో కారును తనిఖీ చేస్తుండగా పట్టుబడిన 100 కిలోల గంజాయి.
మదురై జిల్లా అయ్యంపట్టు గ్రామానికి చెందిన వెళ్లపాండి, ఏపీ చిత్తూరు ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గం చెందిన హరికృష్ణ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. దేశంలో ఐటీ కంపెనీల నుండి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించుకునేలాగా లెనోవో ఇండియా స్మార్టర్ ఏఐ ఆల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వంత నిబంధనల ప్రకారం ఏఐ మరియు హైబ్రిడ్ క్లౌడ్ సామర్థ్యాలను వినియోగించుకునేలాగా లెనోవో ఇండియా సేవలను అందిస్తున్నట్లు సంస్థ ఈడీ రోహిత్ మిథా అన్నారు. తెలంగాణలోని వ్యాపారవేత్తలు, స్టార్టప్ల సంస్థల యాజమాన్యాలు స్మార్టర్ ఏఐ ఆల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. Example, we work with customers on helping them achieve their green objectives, and this is, this includes things like helping them with devices which are offset with the CO2 emission for that device over the life cycle. We help them dispose of the device at the end of their life cycle. Would also include things like safe destruction of data which is inside the device. We then have vertical solutions. These are AI-powered vertical solutions. We work in, with specific industries where we offer vertical solutions which are customized to their need. Things like manufacturing, pharma, BFSI, and we were a plethora of solutions there which we've built with our partners. And finally, we have the global product services, which are services that a customer can avail of when he buys a device from us. So the last block is probably the only block where the services that we offer are connected to the devices that the customer buys from us. And those services are designed to ensure that the customer's experience with us when he buys a device from us can be as smooth as possible by giving them things like extended warranties, protection against accidental damage, and things like that. So that's the overall portfolio that we have from a solution services point of view. What I've covered till now is the pocket to cloud portfolio that we have, AI-ready devices, AI-ready infrastructure, AI-ready solutions. We work with our customers in real-time basis, not just from a devices point of view, but to help them achieve their technology roadmap. It could be AI in their organization, it could be cyber security, it could be about meeting their sustainability goals, irrespective of what it is. If it's got to do with technology, we are there to work with them. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.